నమస్కారం అండి. నమస్తే అండి. నిహారిక గారు ప్రొడ్యూసర్గా వచ్చారా? ప్రొడ్యూసర్గానే అండి. పూర్తిగా. ఉమ్. కానీ మీరు ప్రొడ్యూసర్గా ఇంతకుముందు మంచి కంటెంట్ ఇచ్చారు. చాలా లైటర్ విన్, హాయిగా నవ్వుకొని ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ కంటెంట్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. యా ఏంటి వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఒకసారి ఆ కంటెంట్ నుంచి ఈ కంటెంట్ షిఫ్ట్ అంటే అన్ని రకాల కంటెంట్ ఇవ్వాలనిపించింది, అది వేరే సంగతి. అవునండి. బట్ మీ పర్సనల్ టేస్ట్ ఒకటి ఉంటుంది కదా. నా పర్సనల్ టేస్ట్ ఇప్పటి వరకు నిజంగా మీరు చెప్పినట్టు చేసింది స్లైస్ ఆఫ్ లైఫ్, కామెడీ, లేకపోతే చిన్న చిన్న తగాదాలు వాటి మీదే. కానీ ఇంత ఎమోషనల్గా లేకపోతే ఇంత డ్రామా తోటి చేసేది ఫస్ట్ టైం. నేను కూడా యాక్చువల్గా ఇలాంటిది చెయ్యాలి అనుకొని వెళ్ళలేదు. స్క్రిప్ట్స్ కోసం వింటుంటే నరేషన్స్ అన్నీ వింటుంటే ఈయన వంశీ గారు వచ్చి నరేట్ చేశారు. అండ్ ఇట్ ఈస్ అ వెరీ నైస్ నరేషన్, వన్ ఆఫ్ ద బెస్ట్ నరేషన్స్ ఐవ్ హ్యాడ్ అనమాట. అంటే వినిన తర్వాత ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు నన్ను. నాది ఈస్ట్ వెస్ట్ గోదావరి కాదు, అంటే మా పేరెంట్స్ది అవును, కానీ నేను పుట్టింది పెరిగింది అంత హైదరాబాద్లో. అయినా కూడా నాకు కూడా అంత డీటెయిల్డ్గా అంత మంచిగా అర్థమయ్యేటట్టు నన్ను ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు ఆయన. సో ఐ సెడ్ చాలా కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ ఉన్నా కూడా ఆ నాస్టాలజిక్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్షిప్ మీద, ఆ 90sలో నేను కూడా 90s కిడ్ కాబట్టి నేను చాలా కనెక్ట్ అయ్యాను అనమాట దానికి. మీ ఫాదర్ మదర్ వినుంటే వాళ్ళు ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు. నాన్న విన్నారు. నాన్నకు చాలా 2.5 గంటలు ఉండాల్సిన నరేషన్ నాన్నతోటి 5 గంటలు అయింది. ఆయన ప్రతి దగ్గర ఆపి అవును ఇలా ఉండేది జాతర అంటే మా ఊర్లో కూడా జరిగేది అలా మాట్లాడి 5 hours చేశారు నాన్న. మీ మదర్ పేరు ప్రొడ్యూసర్ ఇదే ఫస్ట్ టైమా? అమ్మ పేరు పెట్టాను, బట్ షీ డజంట్ ఇన్వాల్వ్ దట్ మచ్. కానీ అమ్మ పేరు మీద ఉంది ప్రొడక్షన్. అదే. సో ఈ విధంగా ఒక విధంగా మీరు ఒక ఎమోషనల్ సబ్జెక్టు తీసుకోవడం కానీ, మీ మదర్ పేరు యాడ్ చేయడం కానీ, మీ మూలాల్లో నా కథని వెళ్ళి అక్కడ కథ చేయడం కానీ, అంటే ఒక విలేజ్లో ఒక జాతరకు సంబంధించిన బ్యాక్డ్రాప్లో కొంతమంది కుర్రాళ్ళ కథన వాళ్ళ ఫ్రెండ్షిప్ ఏం ఉండబోతుంది? అంతే అండి. చాలా లైన్స్ ఉన్నాయి, చాలా ప్లాట్స్ ఉన్నాయి ఇందులో. ఫ్రెండ్షిప్ ఒక ప్లాట్ అయితే, ఈ మా అనుకునే ఆ భేదాలు అది ఇంకో ప్లాట్, ఊర్లో జరిగే పంచాయత్ ఎలక్షన్స్ ఒక ప్లాట్, అండ్ ఆల్సో ఈ ఎమోషనల్ డ్రామా, ఈ జాతర అనేది చాలా మెయిన్. జాతర టైం లైన్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కొద్దిగా క్యాస్ట్ పాలిటిక్స్ కూడా టచ్ చేసినట్టు అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఉన్నాయా? మోస్ట్ సెన్సిటివ్ టాపిక్స్, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసాం. డెఫినెట్గా అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాసుకున్నాం. ఎందుకంటే మేము ఇది కరెక్ట్ ఇది తప్పు అని అయితే చెప్పట్లేదు. సిస్టమ్ ఇలా ఉంది, మీరు ఏం తీసుకుంటా అనుకుంటే తీసుకోండి. ఎందుకంటే ఆల్వేస్ ఈ కాస్ట్ రిజర్వేషన్ అనేది డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. ఇందాకే మాట్లాడుతుంటే మాట్లాడినా ఎవరో ఒకరు హర్ట్ అవుతారు, మాట్లాడకపోయినా కూడా ఎవరో ఒకరు హర్ట్ అవుతారు. అందుకని మేము చెప్పాల్సింది మేము చెప్పాము. మాట్లాడకపోతే ఎవరు హర్ట్ అవ్వరు కదా. అది కరెక్ట్ అని చెప్పినా హర్ట్ అవుతారు, కరెక్ట్ అని చెప్పకపోయినా హర్ట్. అది దాని జోలికి వెళ్ళకపోతే ఓకే, వెళ్ళారు మీరు. కానీ ఇప్పుడు వెళ్ళాం, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాం. అంటే రిజర్వేషన్స్ టచ్ చేశారు సినిమాలో కొంచెం అండి. రిజర్వేషన్స్ అబ్బో, ఇది కొంచెం మీరు అన్ని విధాలా డేర్ చేసిన డైనమిక్. అంటే వీ నెవర్ ఈవెన్ ఇన్ ద ఫిలిం ఎక్కడ తప్పు కరెక్ట్ అని అయితే చెప్పలేదండి, ఇలా ఉంది అని అయితే. ఎందుకంటున్నానంటే ఈ మధ్యకాలంలో సినిమాలు తీసేవాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఎందుకురా మాకు పీరియడ్కి వెళ్ళిపోతున్నారు. ఒక 20 ఏళ్ళ క్రితం 80లో జరిగింది, 70లో జరిగింది అంటే ఇప్పుడు ఎవరు అఫెండ్ అవ్వరు కదా. అవునవును. ఇప్పుడున్న రోలర్స్ కూడా 90sలో, ఇప్పుడు కాదు 90s. అదే ఇప్పుడున్న రోలర్స్ కానీ ఇప్పుడున్న క్యారెక్టర్లు కానీ ఎవరు అఫెండ్ అవ్వడం, కనెక్ట్ చేసుకోవడం, ఈ తలకానే ఉండకూడదని అంటే వింటేజ్ సినిమాకి వెళ్ళిపోతారు. సో మీరు కూడా అలా 90sకి వెళ్ళారు. 90sకి వెళ్ళాము. అంటే సినిమాలో మ్యాక్సిమం కొత్త వాళ్ళే కనిపిస్తున్నారు ఫేస్లన్నీ. కొంతమంది ఇంటర్నెట్ యూట్యూబ్లో వైరల్ అయిన వాళ్ళు, ప్రసాద్ గారు లాంటి వాళ్ళు. నేను యాక్చువల్గా ప్రసాద్ గారు నాకు చాలా ఇష్టం. ఆయనతో నాకు పరిచయం లేదనుకోండి, నేను ఎప్పుడు ఆయన కలవలేదు, నేను చూడలేదు. బట్ యూట్యూబ్లో ఆయన కంటెంట్ చూస్తున్నప్పుడల్లా నేను ఆయన రైటింగ్ కూడా బాగుంటుంది. నేను అనుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకోరు ఇండస్ట్రీ వాళ్ళు అని అనుకుంటూ ఉండి వచ్చాను. ఫస్ట్ టైం ఇదే, ఈయన పెద్ద స్క్రీన్ మీద రాడు, ఇదే ఫస్ట్ టైం. పోన్లేండి, మీరు మంచి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ఇందులో? 11 మంది కొత్త వాళ్ళు, ప్రసాద్తో కలిపి 11 మంది అబ్బాయిలు, 5 అమ్మాయిలు. సో 16 members. ఎందుకంటే సేఫ్గా తక్కువ బడ్జెట్లో వెళ్దామా, లేకపోతే అసలు తక్కువ బడ్జెట్ అవ్వలేదండి. అవ్వలేదా?
అంటే ఒక హీరో కొత్త హీరో అయితే తక్కువ బడ్జెట్ అయ్యేది కానీ 11 మందిని హీరోస్ లాగే తీసుకొచ్చి ఆ జాతర సెటప్ అంతా డెఫినెట్గా మాకు ఒక అంటే దేనికి వాటి రీజన్ ఇంతమంది కొత్త వాళ్ళు తీసుకోవడానికి ఏంటి అసలు? ఇట్స్ మై డైరెక్టర్స్ చాయిస్ అండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నా దగ్గర కథతో వచ్చినప్పుడే ఆయన మ్యూజిక్ డైరెక్టర్తో పాటు వచ్చారు. 6,000 ఆడిషన్స్ చేసి వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారు అప్పటికే. సో నేనేమన్నానంటే నేను అడిగాను నార్మల్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ ఆస్క్డ్ సార్ ఒక 5-6 కొత్త వాళ్ళని తీసుకొని మిగతా వాళ్ళని కొంచెం తెలిసిన ఫేసెస్కి వెళ్దామా సార్, మనకు కూడా సినిమా సెల్ చేయడానికి ఏదో ఒకటి ఉంటుంది. బట్ కథ వినిన తర్వాత నాకైతే అనిపించింది ఆ యాక్టర్కి ఏ విధమైన బ్యాగేజ్ ఉండకూడదు. దే షుడ్ బీ ఫ్రెష్ ఫేసెస్. అలా అయితేనే సినిమా ఇప్పుడు ట్రైలర్లో మీరు చూస్తున్నా మీకు ఎవరు ఏది అని తెలిసేది కాదు, బట్ సినిమా చూసేసరికి యూ విల్ నో హూ ఇస్. ట్రైలర్ చూస్తే దాంట్లో కనెక్ట్ అయ్యే ఫీల్ కలిగించింది. యాక్టర్స్ ఎవరు లేకుండా ఉండడం వల్ల అంటే మనకి వాళ్ళు ఎవరు పట్టుకోకుండా సబ్జెక్ట్ మీద వెళ్ళే అవకాశం సబ్జెక్ట్ మీదకి వెళ్ళి అది దట్ వాస్ ద మెయిన్ రీజన్. అది ఉంది అనిపించింది. కానీ మీరు ఒక్కరే ఇప్పటికి మెగా ఫ్యామిలీలో కంటిన్యూగా ప్రొడక్షన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీ ఫాదర్ ట్రై చేశారు, ఆపేశారు. మీ పెద్దనాన్నగారు చేశారు కానీ ఆయన ప్రస్తుతానికి ఆపేశారు. మీరు మాత్రం అలా కంటిన్యూగా వెబ్ కంటెంట్ ఏదో ఒకటి డెలివరీ చేస్తూ వస్తున్నారు. అంటే మీరు దీంట్లో ఇలా కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారండి? ప్రొడక్షన్ డెఫినెట్గా ఈజ్ సంథింగ్ దట్ ఐ వాంట్ టు డూ అండి. ఎందుకంటే యాక్టర్ లాగా నేను గుడ్ కంటెంట్ నాది ఇవ్వలేను, అది ఇంకోళ్ళు ఎవరిదో మైండ్. నేను జస్ట్ పోర్ట్రే చేస్తున్నా ఆ క్యారెక్టర్. కానీ ఇండస్ట్రీలో పుట్టి పెరిగినందు అట్లీస్ట్ ఆ రీజన్ కోసమైనా ఐ వాంట్ టు గివ్ గుడ్ కంటెంట్ టు ద ఇండస్ట్రీ. అది నేను ఒక ప్రొడ్యూసర్గానో ఒక డైరెక్టర్గానో చేయొచ్చు. నేను ఇప్పుడు డైరెక్షన్ చేయదలుచుకోవట్లేదు. సో యాజ్ అ ప్రొడ్యూసర్ ఎందుకు ఎక్కువ ముందుకెళ్ళట్లేదు? మంచి స్క్రిప్ట్స్ అంత రావట్లేదండి, అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. తమిళ్లో ఒకటి చేస్తున్నాను ఇప్పుడు, సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. హీరోయిన్ కదా? ఓకే. నాకైతే మీ ఒక మనిషి ఇందాక చెప్పిన ఒక మనిషి చాలా ఇష్టం. నాకు క్లైమాక్స్ సీన్ కానీ అసలు ది బెస్ట్. మీరు మళ్ళీ ఎందుకు దాని తర్వాత అసలు అంతలా ట్రై చేయలేదు, అంతలా యాక్ట్ లేదండి. నేను యాజ్ అన్ యాక్టర్ ఐ వాజ్ వెరీ ప్యాషనెట్, ఐ కెప్ట్ డూయింగ్ ఇట్. కానీ వచ్చే స్క్రిప్ట్స్ కూడా అంత, ఇప్పుడు ఏ స్క్రిప్ట్ ఉన్నా అంటే నాకు సమ్ సార్ట్ ఆఫ్ భయం ఎక్కడంటే నేనే బిగ్ ఫేస్ అయితే ఆ సినిమాలో మొత్తం బాధ్యత అంతా నా భుజాల మీద ఉంటుంది, నేను తీసుకెళ్ళగలుగుతాను అదంతా. ఎందుకంటే ఒక పక్కన ప్రొడక్షన్ కూడా చేస్తున్నాను. సో ఆల్రెడీ ఒక వెల్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అయితే నాకు బెటర్ ఏమో అనిపించింది యాజ్ అన్ యాక్టర్. మీకు బ్యాలెన్స్ ఉన్న హీరో కనుక దొరికిన ఎగ్జాక్ట్లీ అది రావట్లేదు కాబట్టి చేయలేదండి, లేకపోతే ఐ వుడ్ హావ్ డన్ ఇట్. యా. మరి ఈ సినిమా వరకు మీకు సరిపడా క్యారెక్టర్ దొరకలేదు ఇందులో? లేదు, అందరూ కొత్త వాళ్ళే. అసలు బ్యాగేజ్ ఉన్న వాళ్ళే వద్దనుకుంటుంటే నన్ను ఎందుకు పెట్టుకుంటారండి మా డైరెక్టర్. మీది ఎక్కువ పెద్ద బ్యాగేజ్ ఉందంటారా? అసలే బ్యాగేజ్ ఫుల్. ఈ సినిమాకి వచ్చేసరికి మొత్తం అమలాపురంలో తీసామని చెప్పన్నారు. 49 days. దానికి ఎట్లా మీరు వెళ్ళారు అక్కడికి? కొన్ని రోజులు వెళ్ళానండి, ఒక 1-2 weeks వెళ్ళాను. అంటే మీరు పుట్టి పెరిగిన హైదరాబాద్ అనే మీ మూలాలు అక్కడ ఉన్నాయి కాబట్టి గోదావరి జిల్లాలో ఎలా అనిపించింది? నాకు అసలు పల్లెటూరు ఊర్లో అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడికి ఎలా ఇష్టం అంటే మీ చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళ? చిన్నప్పుడు అమ్మది వాళ్ళది నిడదవోలు, నెల్లూరు ఎక్కువ వెళ్ళలేదు కానీ నిడదవోలు ఎక్కువ వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. సో నాకు ఆ ఊరు, ఆ భాష, ఆ యాస కూడా చాలా ఇష్టం అనమాట. చాలా ముచ్చటగా అనిపిస్తుంది నాకు. సో వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో మీ అమ్మగారు అలాగే మాట్లాడతారు? కొంచెం అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండేసరికి ఆ సినిమా తెలుగు అంటారు కదా, నార్మల్ మనం మాట్లాడుకుంటున్న తెలుగు, ఆ తెలుగు అలవాటు అయిపోయింది. బట్ చాలా ఆప్యాయంగా ఉంటారండి అక్కడ. నాకు వెళ్ళినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, అక్కడ పీపుల్ రిసీవ్ చేసుకునే విధానమే నాకు చాలా నచ్చింది. వెరీ వెరీ స్వీట్. మరి మీ నాన్నగారికి పొలిటికల్ అవేర్నెస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఈ రిజర్వేషన్ పాలసీస్ ఇవన్నీ చెప్పినప్పుడు ఏమైనా ఆయన సజెషన్స్ ఇవ్వడం కానీ, ఇది వద్దులే, ఎందుకు దీన్ని టచ్ చేయడం అని కానీ, లేకపోతే దీన్ని పెడదామని కానీ ఏమైనా అన్నారా? వద్దులే అని ఎక్కడ అనలేదు. ఎందుకంటే మేము డీల్ చేసిన విధానం అంత సెన్సిబుల్గా డీల్ చేసామన్నమాట. మేము ఎక్కడ ఎవరిని కించపరిచి కానీ ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అని అయితే అలా అయితే తీయలేదు. చెప్పలేదు ఆయన ఏమైనా సజెషన్స్? అలా నరేషన్ కూడా అలా ఇచ్చారు కాబట్టి హీ వాజ్ కన్విన్స్డ్ అంటున్నా. అలా సర్లే, ఎక్కడ తక్కువ ఎక్కువ అన్నట్టు లేదు, ఎక్కడ రిస్క్ డెఫినెట్గా ఉంటుంది. బట్ యాజ్ అ ఫిలిం, యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు చేయాలనిపించింది అని నేను ఫిక్స్ అయిన తర్వాత నాన్నకు వినిపించా.
నేను ఇది చేస్తున్నాను, చేయాలని ఉంది నాకు, నువ్వు విను ఒకసారి నాన్న అని చెప్తే అప్పుడు విన్నారు. సో హీ డెంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సే. మీ ప్రొడక్షన్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఇందులో? ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అయినా మిగతా క్వాలిటీలో కానీ ఎగ్జిక్యూషన్లో కానీ? బోత్ అండి. ఎగ్జిక్యూషన్ ఫుల్గా అంటే వీ హ్యావ్ అ కో ప్రొడ్యూసర్ కాదు SRD. సో మేము ఇద్దరం కలిసి చేసామన్నమాట, ఫనీ గారు అని. మేమిద్దరం కలిసి కంటెంట్ క్వాలిటీ చెక్ కానీ క్వాలిటీ చెక్ ఆయన మొత్తం ఫ్రీడమ్ మాకే ఇచ్చేసారు పింక్ ఎలిఫెంట్కి. బికాజ్ మేము చేసే కాంటెంట్ ఆయనకు చాలా నచ్చి, సో మీరే తీసుకోండి ఎనీ క్రియేటివ్ చాయిసెస్, ఎనీ క్రియేటివ్ డిసిజన్స్కి సొల్యూషన్స్ మీరే తీసుకోండి అని హీ గేవ్ us a lot of freedom. అంటే కొత్త దర్శకుడు కాబట్టి మీరు అంటే అన్నీ చూసుకున్నారు, పాటలు ట్యూన్, ఎందుకంటే పాటలు కూడా బాగానే ఉన్నాయి, 2 పాటలు వచ్చినట్టు. అదే కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఏముందా అందులో? లేదు, నా దగ్గరికి వచ్చారు ఆయన నరేష్నే నాకు పాటలతో ఇచ్చారు. అబ్బో. ఒక సాంగ్ ఎక్స్ట్రా ఉండాల్సింది కానీ మాకు స్పేస్ లేక లెంత్ ఎక్కువ అయితే నేను కట్ చేస్తే పాపం మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఫీల్ అయ్యారు, మంచి సాంగ్ ఎందుకండి తీస్తారు అని. సినిమా హిట్ అయితే యాడ్ చేయడం ఒక పాలసీ ఉంది. అమ్మో, తగ్గిస్తాం కానీ యాడ్ చేయడం ఇంకేం చేయదు. సాధారణంగా యాడ్ చేస్తుంటారు కదా ఇంకో పాట, సినిమా హిట్ అయిన తర్వాత. మేబీ మీ చూస్తున్నారు కాబట్టి, సినిమా ఫ్యామిలీలో ఉంటూ వస్తున్నారు కాబట్టి, ట్రెండ్ ఫాలో అవుతూ వస్తున్నారు కాబట్టి, ఈ చిన్న సినిమాలకి తీయడం ఎలా ఉందంటారు? ప్రోగ్రెసివ్గా ఉందంటారా? తీయడం కష్టంగా ఉందంటారా? వాటిని మార్కెట్ చేయడం కానీ లేకపోతే రిలీజ్ చేయడం కానీ? మార్కెటింగ్కి మేము ముందే ఆలోచించామండి, ఎందుకంటే కొత్త ఫేసెస్. మైన్ ఇస్ ద ఓన్లీ నేమ్. అనుదీప్ దేవ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, మాకు మ్యూజిక్కి వీ గాట్ సమ్ గుడ్ దిస్ థింగ్. ఎందుకంటే మాకు 12 పాటలు ఉన్నాయి కాబట్టి మ్యూజిక్ రైట్స్ వీ సోల్డ్ ఇట్ ఫర్ అ గుడ్ ప్రైస్. అది కాకుండా మార్కెటింగ్ గురించి ముందే ఆలోచించినప్పుడు వీ ట్రస్టెడ్ ద స్టోరీ. మాకు తెలుసు కొత్త యాక్టర్స్ అంటే పెద్ద హీరోకి వచ్చినంత ఓపెనింగ్స్ ఉండకపోవచ్చు, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా చాలా బాగా వెళ్ళే సినిమా ఇది అనిపించింది. అంతే కదా, మామూలుగా ట్రెండ్ ఎలా ఉందని, మీరు కూడా ప్రొడ్యూసర్ కాబట్టి ఇప్పటికే కొంత ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయండి? లేదండి, ఇప్పుడైతే చాలామంది చాలా కాన్ఫిడెంట్గా, మొన్న ఒక సినిమా వచ్చింది పేకమేడ్లు అని, చిన్న సినిమా, రాకేష్ వర్రే ప్రొడ్యూస్ చేశాడు. సో హీ కాల్డ్ మీ, హీ వాంటెడ్ మీ టు సీ ద ఫిలిం. నేను ప్రమోషన్తో చూడలేకపోయాను, బట్ స్టిల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకునే అంతలాగా అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. చిన్న సినిమా అయినా కూడా కంటెంట్ బాగుంటే నేను చేసుకుంటాను రిలీజ్, కొన్ని థియేటర్లో అయినా నేను రిలీజ్ చేసుకున్నాను. సినిమా రిలీజ్ చేయడంలో ఎవరికి ప్రాబ్లం లేదు, సినిమాకి ఆడియన్స్ రావడమే ప్రాబ్లం. అది ఎలాగా జనాల్ని ఆడియన్స్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేసి ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఫర్ అస్. మరి దానికి మీ స్ట్రాటజీ ఏంటి ఈ సినిమా సంబంధించిన? ఇదిగోండి ప్రమోషన్స్ లెఫ్ట్ రైట్ సెంటర్. రెగ్యులర్ ఫార్మాట్ ఇది, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్. బట్ ఈ ఫార్మాట్ సరిపోతుందా ఈ రోజుల్లో అనేది కూడా ఒక అనుమానం. అంటే ప్రమోషన్ వైజ్ మాకున్న PR టీమ్ వాళ్ళతోటి చాలా ఇన్నోవేటివ్ గా వి ఆర్ ట్రైయింగ్. అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రమోషన్స్ ఉన్నాయి, ఇన్స్టా, ట్విట్టర్ అని, లేకపోతే ఫేస్బుక్ అని, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అని, లేకపోతే డైరెక్ట్గా థియేటర్స్కి వెళ్ళడం అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇన్ని చేస్తున్నా కూడా ఓపెనింగ్ అనేది మొత్తానికి నిలబెట్టుకోవాలి. అందుకని ఓపెనింగ్స్ మీద అంత ఇది ఉంచుకోకుండా మా వంతు మేము ప్రమోషన్స్ అయితే చేస్తున్నాం, కానీ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా బాగా వెళ్తుంది అని అయితే నమ్మకం. బట్ ఇలాంటి చిన్న సినిమాలు మీలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ప్రొడ్యూసర్ చేసినప్పుడు వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ వస్తే ఈ చిన్న సినిమా బాగా పైకి లేస్తుంది. డెఫినెట్గా ఇప్పటికీ కూడా చాలా ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేసిన వాటి అన్నిటికీ రీపోస్ట్లు చేస్తూ ఆల్ ది బెస్ట్ అవన్నీ చెప్తూ చాలా చేశారు. వెయిట్ చేస్తున్నా చరణ్ అన్న ప్యారిస్ నుంచి వస్తే తనతో కూడా ఏదైనా చేపిద్దామని. చరణ్ గారు వస్తారనా? హోప్ఫుల్లీ. మీ ఇంట్లోనే బ్రదర్ ఉన్నారు, ఇంట్లో ఒక హీరోయిన్, ఒక హీరో, ఫాదర్, ముగ్గురు ఉన్నారు. మీ ముందు ఫస్ట్ మీ ఫ్యామిలీలో ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ వైపు నుంచి ఏమైనా కంటెంట్ రావట్లేదా? అదే వస్తుంది, అంటే ఇంకా కొంచెం ఈ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత వాళ్ళతో చేద్దాము ఏదైనా కంటెంట్ అని. ప్రీ రిలీజ్కి అయితే డెఫినెట్గా వస్తారు ముగ్గురు. అసలు ఇంకా ఇంకో ఇద్దరైతే చెప్పకలేదు, వైరల్ అయిపోతాయి. మెగాస్టార్ అయినా పవర్ స్టార్ అయినా. బాబాయ్కి అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేదండి పాపం. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ హిమ్ ఎట్ దిస్ టైం. చిరంజీవి గారికి విశ్వంబర షూటింగ్ ఉంది, ఆ టైంలో ఏదైనా వస్తారేమో అని చూడాలి. కంటెంట్ ఏమైనా లేదండి, దే ఆర్ నాట్. అందరూ చాలా, మా నాన్నే దొరకట్లేదు నాకు, ఇంకా పెద్ద నాన్న ఏం దొరుకుతారు. మీ ఫాదర్ ఏంటి ఇప్పుడు పాలిటిక్స్ బిజీ? మంగళగిరి అక్కడ తిరుగుతున్నారు. అక్కడే ఉన్నారు? అక్కడే ఉన్నారు, అసలు ఇంట్లో లేరు. అన్నేమో వైజాగ్ లో షూటింగ్ చేస్తున్నారు.
చేస్తున్నాడు. మా వదిన డెహ్రాడూన్లో ఉంది, పాపం కాలు ఫ్రాక్చర్ అయింది, అయ్యో. డెహ్రాడూన్లో ఉంది. బాబాయ్ కూడా అక్కడ, చిరంజీవి గారు చరణ్ గారు ప్యారిస్ వెళ్ళారు దేనికి, ఒలింపిక్స్ చూడటానికి. ఇంకా అందరు అయిపోయారు, మీ సినిమా టైం అందరూ స్కాటర్. అందరూ ఎబ్స్కాండ్ అయిపోయారు కరెక్ట్గా నా సినిమా టైంకి. సో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు, మంగళగిరి వెళ్ళి. డెఫినెట్గా వస్తారా అని. ఎలా ఉందండి మీ వదిన గారు, ఇంట్లో బాగా కలిసిపోయారా? అయ్యో చాలా బాగా అండి. షీ బికేమ్ వన్ ఆఫ్ అస్. ఎప్పటి నుంచి అంటే మామూలుగానే తన వ్యక్తిత్వమే అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం అనమాట. చాలా బాగా ఉంటుందండి. మీకు ఒక ఏజ్ గ్రూప్ సరే కొంచెం ఆ మింగిల్ అంటే నాకు కూడా ఎప్పటి నుంచో తెలుసు, ఒక 5-6 years నుంచి బాగా పరిచయం కాబట్టి. ఒక ఫ్రెండ్, సో వాళ్ళ లవ్ స్టోరీ కూడా ముందే తెలిసి ఉంటుంది మీకు? కొన్ని ఇయర్స్, ఒక 4 years నుంచి తెలుసు. వాళ్ళు 7 years, నాకు 4 years నుంచి తెలుసు. 3 ఏళ్ళు దాచారు మీ దగ్గర? 3 ఏళ్ళు దాచారు నా దగ్గర. వాళ్ళు కూడా షోర్ అయినప్పుడు చెప్పాలి కదా అని 3 ఏళ్ళు దాచారు. బట్ వెరీ స్వీట్. మీ ఫాదర్ మీద రియాక్షన్ ఎలా ఉంది వాళ్ళ లవ్ స్టోరీ తెలిసినప్పుడు? చాలా కూల్ అండి, ఎందుకంటే పెద్దోడు, హీ నోస్ వాట్ హీస్ డూయింగ్. సో చెప్పిన తర్వాత నేను లేను యాక్చువల్లీ ఆ రోజు, చెప్పిన రోజు ఇంట్లో నేను లేను. సో నాకు వాళ్ళ ఎగ్జాక్ట్ రియాక్షన్స్ తెలీదు. బట్ అమ్మ వాజ్ వెరీ హ్యాపీ. నాన్నకి మామూలుగానే లావణ్య అంటే చాలా ఇష్టం అనమాట. నా ఫ్రెండ్ అని తెలుసు. సో ఇష్టం అన్నప్పుడు హీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే, గో హెడ్ అన్న. యా యూ గో హెడ్, ఎక్కడో చెప్పు, మేము వచ్చేస్తాం పెళ్ళి. ఎందుకు ఎన్నికలు అయిన తర్వాత మీ బాబాయ్ని కలిసారా? అయ్యో ఆ రోజే. ఎక్కడ? అక్కడికి వెళ్ళి కలిసారా? ప్రమాణ స్వీకారం అప్పుడు కలిసాను. ఇంకా పెదనాన్న వాళ్ళ ఇంటికి వచ్చారు కదా, అది ఆ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చాం. అది ఆ రోజు. ఎలా సీరియస్గా ఉన్నారా? లేదండి, యాక్చువల్గా హీస్ మచ్ రిలాక్స్డ్. అట్లీస్ట్ ఆ 3-4 రోజులు కొంచెం రిలాక్స్డ్గా అనిపించారు మాకు. మంచి కూర్చొని ఒక 2-3 hours చక్కగా మాట్లాడుకొని అందరితోటి. నేనైతే కార్నర్లో కూర్చొని వింటా ఉన్నా ఆయన ఏం మాట్లాడుతున్నారు. అడగలేదా ఏం చేస్తున్నారా, ఇప్పుడు ఏం చేస్తున్నావు ఏంటి? ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పాలి సినిమా చేస్తానని తెలుసు. హీ విష్ మీ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సార్ కొంచెం బిజీగా ఉన్నాకే, పనుల్లో చాలా బిజీగా, ఎందుకంటే వాళ్ళు ఇది చేస్తున్నారు, జనాల్ని తెప్పించి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని అవి సాల్వ్ చేసి అందులో ఉన్నారు ప్రస్తుతానికి, చాలా బిజీ. అందులో కూడా ఆయన మార్క్ చూపిస్తున్నారు ఈ మధ్యన. ఆయన మార్క్ అనేది ఒకటి కనిపిస్తుంది కదా, 1 monthగా కూడా ఆయన మార్క్ డిఫరెంట్గా కనిపిస్తుంది. నిన్న తిరుపతి ఫోన్ చేసినప్పుడు కానీ అన్ని చేసినప్పుడు ఖచ్చితంగా లేదు. అలాంటి వాళ్ళు ఫోన్ చేస్తుంటే అంటే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు, ఏమో ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అని. కరెక్ట్. సరే, మీరు ఇన్స్టాల్ చాలా యాక్టివ్గా ఉంటుంటారు కదా, అసలు వాట్ ఈస్ ద మోటో? అసలు ఏంటి ఇన్స్టాలో యాక్టివ్గా ఉండడం రీజన్ ఏముంటుంది? అంటే ఓన్లీ ఒక సోషల్ ప్లాట్ఫామ్ అని అందరికీ దగ్గరగా ఉండాలా, ఇంకేమైనా ఉంటుంది? అంతే అండి, దట్స్ ఓన్లీ. ఎందుకంటే నేను ట్విట్టర్లో లేను, ఫేస్బుక్లో కూడా లేను అనుకుంటా, నాకు తెలిసి నేను ఏం పెట్టను. ఇన్స్టా ఒకటి లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్కి కొంచెం దగ్గర ఉండొచ్చు అని, ఇంకా ఆడియన్స్కి ఇంకేం ప్లాట్ఫామ్ లేదు. నేను ఈ ఫొటోస్ దిగాను, లేకపోతే ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పే డైరెక్ట్ ప్లాట్ఫామ్ నాకు సోషల్ మీడియా. దానికోసం సెషన్స్ చేస్తారా, ఫోటో సెషన్స్? ప్రత్యేకంగా ఏం చేయనండి, ఇలా ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు కొన్ని ఫోటోలు దిగి అవి పెట్టేస్తాను. అదేమైనా ప్లస్ అవుతుందంటారా? డెఫినెట్గా వాళ్ళ మాటల్లో అయితే ఉంటాం మనం. నిహారిక ఇక్కడికి వెళ్ళారు, లేకపోతే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడు ఇటలీలో, ఇదిగో ఫొటోస్ వచ్చాయి అని వాళ్ళు చూడడం. సో డెఫినెట్గా మనం వాళ్ళ మాటల్లో ఆ కాన్వర్సేషన్లో ఉంటాం. సో వీ విల్ బీ రెలవెంట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎస్పెషలీ యాజ్ అన్ యాక్టర్స్కి అక్కర్లేదేమో కానీ యాక్ట్రెసెస్కి మాత్రం బీయింగ్ రెలవెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా గ్లామర్ కంటెంట్ కూడా ఫొటోస్ పెట్టాల్సిన అవసరం ఉందంటారా? నేను పెద్దగా ఏం పెట్టాను, ఉన్నంతలో నేను ఎంత కంఫర్టబుల్ అయితే అంత. ఐ డోంట్ గో దట్ ఎక్స్ట్రా మైల్ టు డో షో స్కిన్ షో ఆర్ ఎనీథింగ్, బట్ నాకు ఏమాత్రం కంఫర్టబుల్లో నేను అలా ఉంటాను. ఇప్పుడు నెక్స్ట్ యాక్టింగ్ మీద సీరియస్గా దృష్టి పెట్టే ఐడియా ఉందా? నేను ఎప్పటి నుంచో సీరియస్గానే ఉన్నానండి, నాకు వచ్చే స్క్రిప్ట్సే అంత సీరియస్గా రాదు. మీరు సీరియస్గా ఉన్నాను అన్నది ఇండస్ట్రీలోకి వెళ్తే కదా మీ దగ్గరికి వస్తారు. యా,
నో డెఫినెట్లీ సీరియస్ ఐ యామ్ బట్ ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ ఎప్పుడైతే అయిపోయారో, ఎప్పుడైతే ఎక్కువ మీరు స్క్రిప్ట్లు వచ్చినా మీరు మీరు నమ్మరు, నా దగ్గర స్క్రిప్ట్స్ తీసుకొచ్చి మీరే ప్రొడ్యూసర్ మీరే యాక్టర్ అని చెప్పిస్తున్నారు నాకు. అది వాళ్ళు తెలివితేటలు అనుకోవాలా లేకపోతే నా గురించి వాళ్ళు ఇంకేమనుకుంటున్నారు? అంటే మరి హీరోయిన్ అంటే మీరే ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసే వద్దమ్మా, థ్యాంక్ యూ. మీరే అంత తెలివి తక్కువ కాదుగా. అస్సలు కాదు కదా. అదే కదా. బట్ yeah, అంటే see in the future after a few films if I really find a good script that I can produce I'll definitely do it, కానీ not initially అనేసి నా మైండ్ సెట్ అండి. అంటే ఇండస్ట్రీ కూడా ఏమన్నా కొంచెం జంకుతుందేమో, మెగా ఫ్యామిలీ నుంచి అమ్మాయి వాళ్ళకి భయం డెఫినెట్ గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉందని నా అభిప్రాయం. అదే ఎందుకంటే నా దగ్గరికి రావాల్సిన ఐ మీన్ వద్దామనుకున్న వాళ్ళు నన్ను తర్వాత కలిసినప్పుడు మేము ఈ సినిమా చేసామండి, యాక్చువల్గా మీ దగ్గరికి రావాల్సి ఉండింది, అది ముందే రావచ్చు కదా అంటే నో చెప్తానేమో అన్న భయంతో అస్సలు అప్రోచే అవ్వట్లేదు అనమాట. అదే మీ వెనకాల ఏదో ఒక పవర్ ఉందని అంటే డైలాగ్ పవర్స్ ఉన్నాయి ఇప్పుడు నా వెనకాల, పవర్స్ ఉన్నాయని మీ దగ్గర రావట్లేదేమో అందుకనే. కానీ ఇప్పుడు మీరు అది దాటి ముందుకు రావాలి. యా, అందుకని తమిళ్లో అయితే కొంచెం తక్కువ పవర్ ఇంకా కనిపిస్తుంది, కానీ కొంచెం తక్కువ, కొంచెం బ్లర్లో కనిపిస్తుంది అనమాట. అందుకని ఐఎమ్ ఫోకసింగ్ మోర్ ఆన్ తమిళ్. ఎలాంటి రోల్స్ అయినా కావాలనుకుంటే, అంటే ఓన్లీ హీరోయిన్ ఓరియంటెడ్ కావాలనుకున్నారు ఏమన్నా స్పెషల్ రోల్స్? హీరోయిన్ ఓరియంటెడ్ అని నేను ఎప్పుడు చెప్పలేదండి, వాళ్ళే అనుకున్నారు అంతే. పెద్ద ఫ్యామిలీ నుంచి అమ్మాయి కదా యాక్టింగ్ చేస్తుంది అంటే తన చుట్టూ ఉంటేనే చేస్తుందేమో అనుకున్నారు వాళ్ళు, నేనేం చెప్పలేదు ఎప్పుడు. బట్ ఎలాంటిది అంటే ఒక సినిమా స్టోరీ చెప్పేటప్పుడు షీ షుడ్ హ్యావ్ సమ్ రోల్. అది 5 minutes అయినా 10 minutes అయినా లేకపోతే ఒక 1 hour ఉన్న క్యారెక్టర్ అయినా కూడా దే షుడ్ హ్యావ్ సమ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది, మీకు మిమ్మల్ని తీసుకోవాలంటే స్టోరీ మీకు చెప్తే సరిపోదు, మీ ఫాదర్కి లేదండి. నేను ఒక్కదాన్నే వింటాను స్టోరీ. కమిటీ కుర్రాళ్ళు అది నేను ప్రొడక్షన్ కాబట్టి మా నాన్నకి వినిపించాను, కానీ మామూలుగా నా స్టోరీస్ అసలు ఎవరు వినరు. అసలు లేదా పర్మిషన్ అక్కర్లేదు. నేను ఒక్కదాన్నే. సరే, ఈ ఇంటర్వ్యూ చూసిన ఇంటర్వ్యూ ద్వారా నాగబాబు గారు పర్మిషన్ అక్కర్లేదు, నీహారికి నచ్చితే చాలు, క్యారెక్టర్ కొంచెం బాగుంటే చాలు, హీరోయిన్ అక్కర్లేదు. సో అయితే చూద్దాం. సరే, థ్యాంక్ యూ. ఇందుకు మీ పర్సనల్ సెట్ బ్యాక్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారా? యా అండి, కంప్లీట్లీ. యా కంప్లీట్లీ. సో దట్ erased. That cloud has passed. Happy. Any future plans? No అండి, నథింగ్. కరెంట్లీ ఓన్లీ ఫిల్మ్స్. ఇంకా ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నారా? నో అంటే అనుకోలేదు ఏది, బట్ డెఫినెట్లీ ఐ వాంట్ టు బీ హ్యాపీ. అది ఇఫ్ ఇట్స్ సింగిల్ ఆర్ కమిటెడ్ ఆర్ వాట్ ఎవర్, ఐ జెన్యున్లీ వాంట్ టు బీ హ్యాపీ. బట్ టైం కమ్స్, ఎప్పుడైతే టైం వస్తుందో ఐ డోంట్ వాంట్ టు గో అగేన్స్ట్ ద నేచర్ అండ్ గో సర్చింగ్ ఫర్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు సర్చ్ ఫర్ ఇట్, కానీ అది నాకు వస్తే డెఫినెట్లీ. బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఇట్ హ్యాపెన్స్. బట్ ఫాదర్ మదర్ కొంచెం అనుకుంటూ ఉంటారు కదా. అండ్ పాపం దే డోంట్ టెల్ మీ ఎనీథింగ్. వాళ్ళకు ఉన్నా కూడా దే వాంట్ టు గివ్ మీ మై స్పేస్. ఓకే, ఇప్పుడు అనుకోకుండా మీ ఫాదర్ మీరు చెప్పినట్టు ఆయనకి బిజీ అయిపోవడం కూడా ఒక అడ్వాంటేజ్. వర్క్ ఈజ్ ఆల్వేస్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అదే మీ ఇంట్లో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మీ మదర్ కూడా లాగారు కాబట్టి అది అడ్డుకుంటే ఇంక నెక్స్ట్ టైం నుంచి ఇంకెవ్వరు లేరు, అందరూ అయిపోయారు. ఇంకా ఐదుగురు ఇండస్ట్రీలో ఉన్నాం. ఇండస్ట్రీలో ఉన్నారు మీరు ఒకళ్ళే, ఇంటి మొత్తం టోటల్ ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలో. ఓకే, ఓకే అండి. కమిటీ కుర్రాళ్ళు ఖచ్చితంగా బాగుండాలని నేను అన్నట్టు. అంటే ట్రైలర్ వరకు అయితే నాకు బాగా నచ్చింది, చూశాను నేను. ఆ విలేజ్ బ్యాక్డ్రాపు, ఒక ఫ్రెండ్షిప్, మళ్ళీ దానికి మధ్యలో క్యాస్ట్ అనేది అడ్డుపడడం అనేది, ఇవన్నీ కూడా. సో మీరు కూడా అంతమంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం ఉంది నిజంగా. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది చూస్తుంటుంది ఛాన్స్ వస్తుందా, ఎప్పుడు వస్తుందా, ఎలా వస్తుందా అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు అందుకోవడం ట్రై చేస్తారు. కరెక్ట్, అక్కడి నుంచి ఇట్స్ దేర్ జర్నీ, దేర్ చాయిస్. వాళ్ళు చూపించిన వర్క్, వాళ్ళ లక్, ఇవన్నీ కలిపి. సో మీరు ఇలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చాలా సినిమాలు తీయరు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.